లోపల హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఈ పాపం, ఈ మలినం, ఇది ఎలాగా పోతుంది? ఈ పాపం కడిగివేయబడాలంటే ఏం కావాలి, ఎలాంటి ఊట పుట్టాలి అనేది మనం ధ్యానం చేస్తే, ఈ ఊట ఎలాంటి ఊట అంటే రక్తముతో నిండి ఉన్న ఊట. ఈ ఊటలోంచి వస్తుంది ఏంటంటే రక్తాన్ని బయటికి చిమ్ముతుందన్నమాట ఊట. కాబట్టి ఫౌంటైన్ ఈజ్ ఫిల్డ్ విత్ బ్లడ్. అది ఏ బ్లడ్, అది ఏ రక్తం అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తుంటేనే ఎవరి గురించి చెప్తున్నారంటే యేసుక్రీస్తుని గురించి చెప్తున్నారు. ఆ ఊట ఎవరంటే క్రీస్తండి. కాబట్టి దేవుని వాగ్దానం చెప్తున్నాడు వాళ్ళకి, మీకోసం నేను ఒక ఊట తీస్తాను. ఏంటి ఆ ఊట? మీ పాపములు కడగబడాలంటే యేసుక్రీస్తు రక్తము ద్వారానే మీ పాపాలు కడగబడతాయి. కాబట్టి మరి యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అనే వాక్యం మనకు తెలుసు. కాబట్టి ఆ క్రీస్తు రక్తంతోటే మరి వాళ్ళని పవిత్రపరుస్తాడు.